2022లో కూడా రెడీ అయింది. రెడీ వేసి అలాగే ఒక 3 బ్రిడ్జిలు శాంక్షన్ అయినాయని ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటనలో అందరూ కూడా చాలా సంతోషపడి ఎంతకాలం మన కోరిక నెరవేరుతుంది, ఎంతమంది ప్రాణాలు బలైపోతున్నా ఈ రోజుకైనా వచ్చిందని చెప్పేసి అనుకుని ఆశాభావంతో ఉన్న సందర్భంలో ఆ బ్రిడ్జి కూడా క్యాన్సిల్ అయిపోవడం అనేది జరిగింది. అయితే ఈ బ్రిడ్జిలు శాంక్షన్ అవ్వడం క్యాన్సిల్ అవ్వడం అనేది కంటిన్యూటీ అయింది. ప్రజలు ఈరోజు ఒక ప్రకటనకి నమ్మేటట్లు ఎవరు లేరు. ప్రజలందరూ కూడా ఈరోజు మొత్తం మీటింగ్ అరేంజ్మెంట్ చేసి అందరూ ఏమంటున్నారంటే ఇది ప్రకటనలకే కాకుండా ఇది పని ప్రారంభించేంత వరకు పోరాటాన్ని కొనసాగించాలని చెప్పేసి ప్రజల్లో నుంచి వచ్చిన ఒక ఆవేదన ఆలోచన. ఎందుకంటే ఆడ జరిగే నష్టాన్ని ప్రజల కళ్ళతో చూస్తున్నారు కనుక కాబట్టి ఆ నష్టం మరొకసారి జరగకూడదనే ఉద్దేశంతో ప్రజల్లో ఒక పెద్ద ఆవేదనతో చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ యొక్క ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పని ప్రారంభించేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగించడానికి ప్రజల్లో నుంచి ఇచ్చిన ఒక ఆలోచనని అది ఉధృతమైన స్థాయికి తీసుకెళ్ళడానికి రేపు 16వ తారీఖు జరగబోయే మానవహారానికి ప్రజలందరూ వచ్చి పాల్గొని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీదగా ఉందనేసి, ఏమంటే ఒక్క ప్రాణం పోయినా తిరిగి రాదు, ఆ ప్రాణం పోకుండా కాపాడుకోవడానికి ప్రజలు పార్టీలకు అతీతంగా ఈ యొక్క పోరాటంలో అందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ కావాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. మిత్రులారా, అసలు మంజూరైన ప్రాజెక్టులే ఆచరణకి వచ్చేటప్పటికి 100 సంవత్సరాలు కూడా గడిచిపోయిన సందర్భం ఉంది. లేకపోతే క్యాన్సిల్ అయిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మాటకేమీ విలువ లేదు. అందువల్ల మేమైతే ఏమైనా అభిప్రాయపడుతున్నామని అంటే ఆ ప్రకటనలో స్పష్టత లేదని, ఎంత వాస్తవం ఉందో తెలుసుకోవాల్సి ఉందని, దానికంటే ముఖ్యంగా జనం యొక్క ఒత్తిడి ఎంత పెరిగితే, డిమాండ్ ఎంత పెరిగితే అదే తొందరగా పూర్తవుతుంది. లేకపోయినా అయితే ఎవరు పట్టుకోవడం లేదు. మా మాటకి అందరూ చచ్చుబడిపోయినారు, చల్లబడిపోయినారు అని అనుకున్నాడు. కానీ అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాలు ఎవరు పట్టించుకోరన్నది అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఈ ప్రాజెక్టుకు సంబంధించి స్పష్టత వచ్చేదాకా, అంటే జీవో విడుదలయ్యేదాకా, పనులు ప్రారంభం అవుతాయనేటటువంటి నమ్మకం కుదిరేదాకా ఈ పోరాట కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పి మేము అభిప్రాయపడ్డాం. అనేక మంది మిత్రులతో, కమిటీ సభ్యులతో మాట్లాడిన తర్వాత కూడా మాకు ఇదే అభిప్రాయం కలిగింది. అందులో రేపు 16వ తేదీన ఈ చింతారెడ్డిపాళెం దగ్గర నుంచి ఈ ముతుకూరు రోడ్డు దాకా పెద్ద ఎత్తున మానవహారం 2 వైపులా ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నాం. దీనికి వీలున్నంత వరకు, మరీ ముఖ్యంగా గతంలో ముతుకూరులో మనం పోర్టు కావాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున కృష్ణపట్నం పోర్టు కోసంగా మానవహారాన్ని నిర్మించినటువంటి అనుభవము ఉంది. అది చరిత్రాత్మకమైనటువంటి మానవహారం. ఆ రూపంలో సాధారణ ప్రజానీకం పాల్గొని ఒక పెద్ద ఆవేశాన్ని ప్రదర్శించి ఈ ప్రాజెక్టు యొక్క అవసరాన్ని మరింత గట్టిగా ప్రభుత్వానికి ఢిల్లీ దాకా తెలియజేసి ఇది సాకారం అయ్యేదానికి పూనుకోవాలని చెప్పి మేమందరం పిలుపునిస్తున్నాం. ఆ మరి జయప్రదం చేయాల్సిందిగా మిమ్మల్ని కూడా కోరుతున్నాం.